నమస్కారం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలంటే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆచంట వేమవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషిని గుర్తించి ఓట్లేయాలని కోరారు. ఈయన వెంట పార్టీ నాయకులతో పాటు మండల, గ్రామ స్థాయి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి పార్లమెంట్, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జి. శ్రీనివాస్ నాయుడులు ఉండ్రాజురం మండలం వడ్లూరు, సచ్చివాడ గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ 2 గ్రామాల సర్పంచులు రఘుమండ తేజశ్రీ, ఐవి రాజు, ఎంపీపీ పాలాటి ఎల్లరీశ్వరి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు బూరుపల్లి సుబ్బారావు, ఎంపీటీసీ వేండ్ర రమేష్లు పాల్గొన్నారు. మహారాజు మన శాసన సభ్యులు అదేవిధంగా వంతు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. రేవు కూడా అక్కడ మీ కోరిక మేరకు రేవు కూడా నిర్మాణం చేస్తారని చెప్పి సారు ఎమ్మెల్యే గారిని తూర్పుగోదావరి జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఉండ్రాజురం మండలం పాలంగి గ్రామంలో ఆయన అభిమానులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యార్లగడ్డి కాంతారావు, బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, నాయకులు నేకూరి రవీంద్రబాబు, సభ్యులు కొమ్మరి మురళి, యార్లగడ్డ అశోక్, కొడమంచిలి చంటిబాబులు పాల్గొన్నారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని గజ్జరం గ్రామంలో శుక్రవారం నిర్వహించి నివాళులర్పించారు. డీసీఎం హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ మండల అధ్యక్షులు సాయన సుబ్బారావు అధ్యక్షత వహించి జగజ్జీవన్ రావు పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి చినదోసయ్య, కోశాధికారి అప్పన్న వీర హనుమంతరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారతదేశం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఆలమూరు మండలం జొన్నాల గ్రామంలో జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ కూటమి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గంటి హరీష్ మాధురు, పి. గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు అంబాజీపేట మండలం పసుపల్లి, ముక్కాముల గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని మాట్లాడారు. కూటమికి కోనసీమ ఓటు వేస్తుందని, ప్రతి పల్లెలో స్పందనే దీనికి సంకేతమని అన్నారు. ప్రతి పల్లెలో కూటమి అభ్యర్థులకు విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. కోనసీమ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో, రాష్ట్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యం కీలకమని తెలిపారు. దీనికి అనుగుణంగా అమలాపురం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని హరీష్ కోరారు.
గ్రామస్తులారా, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ మండలం శ్రీగన్నవరం నియోజకవర్గంలో ఎస్ఎల్ గ్రామంలో గారు అలాగే గిరిజత్తి నారాయణ గారు మన ముందుకు వస్తున్నారు. అన్నయ్య గారు కూడా సహకరిస్తున్నారు. మన జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. అమ్మలారా అయ్యలారా, మన శ్రీగన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మన విప్పత్తి వేణుగోపాలరావు గారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా చిన్న వెంకన్న ఆలయానికి శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ సమేతంగా విచ్చేశారు. తొలుత ఆమె శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్ వద్ద పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని అన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎలక్షన్ విధులకు వాడకుండా భక్తుల సేవలు ఉపయోగించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ ఉండాలి. అదేవిధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు అందరికీ ఉండాలి అని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించినా అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధుల్లోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఊళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు గుళ్లలో వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉంచుతాం. నర్సాపురం పాలకొల సభల్లో భరోసా ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీగా తరలివచ్చిన ప్రజలు.
బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డునివ్వాలి. భీమవరంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. తనకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి సజ్జాపురంలో ఇంటింటా ప్రచారం. వెంట ఉన్న స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు. తణుకులో ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు. తణుకు రామకృష్ణ సేవా సమితిలో భగవద్గీతపై పారాయణం చేసిన మహిళలు. ఆధ్వర్యం వహించిన నిర్వాహకురాలు భద్రమ్మ. తణుకు సంగీత కళాశాలలో అన్నమయ్యకు నివాళులర్పించిన కళాభిమానులు. అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ కమలాదేవి. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆచంట వేమవరంలో ఇంటింటా ప్రచారం చేసి ప్రజలను కలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ. ఉండ్రాజవరం మండలం వడ్లూరు, సత్యవాడ గ్రామాల్లో ప్రచారం చేసిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నాయుడులు. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ల స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారానే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యం. అంబాజీపేట మండలంలో వెల్లడించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హరీష్ మాథూర్, సత్యనారాయణలు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పూజలు చేసిన కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.